హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నా సబ్స్క్రైబర్ మొత్తం నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే కూరగాయల మార్కెట్ కడికి పోయి వచ్చా. కూరగాయలు అయితే తీసుకొచ్చా. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇదిగో కరివేపాకు, గోంగూర, ఇవి అయితే ఇవేమో క్యారెట్. ఇదిగో క్యారెట్ అయితే ఒక 8 కేజీలు వేసుకుని వచ్చినాం. ఒకసారి 10 కేజీలా, 10 కేజీలు అంట. అంటే మార్కెట్ కడికి అన్నీ తీసుకున్నాం కాబట్టి గుర్తులేదు కాబట్టి చెబుతున్నాం. ఒకసారి చూడండి. ఒకసారి గోంగూర కట్టలు అయితే 20 కట్టలు వేసుకొచ్చినాం. కరివేపాకు అయితే మామూలుగా ఫ్రీగానే పెడతారు. అంటే ఇది కూడా ఎక్కువ తీసుకుంటే కేజీ లెక్క కొనాలి. కేజీ 50 రూపాయలు చొప్పున. ఇంకేమైతే గోతాల్లో కూరగా ఇదే ఫ్రెండ్స్, దోసకాయలు, కాకరకాయలు, బెండకాయలు. దీంట్లో అయితే అంతేలే. ఇవి బెండకాయలు, దోసకాయలు, కాకరకాయలు. మామూలుగా దీంట్లో ఒక 4 వెరైటీలు వచ్చినాయి ఈ గోతంలో అయితే. ఆ గోతంలో అయితే ఒక వంకాయలు, బంగాళదుంపలు అవి అయితే ఉన్నాయి దాంట్లో. ఆ గోతం కూడా మీకు చూపిస్తా. ఒకసారి చూస్తుండండి. ఇప్పుడే మార్కెట్కి పోయి వచ్చింది. టైం అయితే 12:30 అయింది. టైం అయితే పొద్దున 9కి పోతే మార్కెట్కి ఇప్పుడు 12:30 అయింది టైం. మార్కెట్లో తీసుకుని వచ్చాకే పచ్చిమిర్చి. ఇవి అయితే పచ్చిమిర్చి విడిగా పట్టిన పచ్చిమిర్చి అయితే, వంకాయలు, బంగాళదుంపలు. దీంట్లో అయితే ఓకే ఫ్రెండ్స్, కూరగాయలు అయితే చూసారుగా. కూరగాయలు అయితే తీసుకొచ్చిన చూపించా మీకు. ఒక వీడియో చేశాను కాబట్టి మీకు రౌండ్ చూశారు కాబట్టి. మన ఛానల్ అంజీ వాయిస్ అని కొట్టండి. మన వీడియోస్ మొత్తం వస్తాయి. తప్పక చూడండి. మనకు ఒక లైక్ పెట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ పెడతా, చూస్తూ ఉండండి. మంచిగా వాయిస్ అని కొట్టండి. మన వీడియోస్ మొత్తం వస్తాయి. ఒక లైక్ పెట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చిమిర్చి ఆకు చేసుకోవడం వచ్చింది కాబట్టి చూడండి. ఆకు ఎంత తేలిందో. అందుకని గ్రేడింగ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే టానికల్ బండి మీద ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి పోసుకోవడానికి బాగుంటుంది. అందుకోసమే శుభ్రంగా వేస్తున్నా. చూడండి. ఏదైతే బంగాళదుంపలు, కాకరకాయలు, వంకాయలు, దొండకాయలు అయితే విత్తనాలు చెప్తున్నాండి. ఇదిగో ఏదైతే పూత, పచ్చిమిర్చి అయితే గ్రేడింగ్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. మన వీడియోస్ మటుకు తప్పకుండా చూసి లైక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకంటే మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మంచిగా. మన వీడియోస్ మంచిగా ఉంటాయి కాబట్టి మంచి వీడియోస్ పెడతాను. తప్పగా చూసి, ఎందుకంటే అన్ని వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మన వీడియోస్ కూడా చూస్తారని ఒక ఛానల్ పెట్టుకుంటాను నేను, అంజీ వాయిస్ అని. మన వీడియోస్ మొత్తం తప్పకుండా చూసి ఒక లైక్ పట్టండి. లైక్ పట్టడం అనేది ఎందుకంటే నలుగురు షేర్ చేస్తారు ఈ వీడియో. నేను నాకు లైక్ పట్టమని చెప్తున్నాను. మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి లైక్ చేయండి. ఎందుకంటే మన వీడియోస్ బాగుంటాయి కాబట్టి మంచి వాయిస్. ఎందుకంటే నా వాయిస్తో నేను వీడియోస్ తీస్తాను కాబట్టి నలుగురు చూస్తారు కాబట్టి నేను దానికి ఇష్టం కూడా చెబుతున్నాను. మంచిగానే అంజీ వాయిస్ అని కొట్టండి. మన వీడియోస్ మొత్తం వస్తాయి. పచ్చిమిర్చి చూడటండి. ఫ్రెష్గా ఉంది. సూపర్గా బాగుంది. అంటే ఆకు శీర్షం వచ్చింది కాబట్టి గూగుల్ గ్రేడింగ్ చేస్తున్నాను. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే హానికాలు కూడా ఇబ్బంది లేకుండా ఫ్రెష్గా కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎప్పుడు చేసినా ఫ్రెష్ సరి చేస్తాం. రాత్రి పూట ఎందుకంటే బడ్డి మీద వేస్తే సరికి ఇబ్బంది లేకుండా. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా చూసి మన వీడియోస్ అంజీ వాయిస్ అని కొట్టండి. మన వీడియోస్ మొత్తం వస్తాయి. మనకు కూడా ఒక ఛానల్ ఉంది, దూరకల్లు ఎస్ఎఫ్ అని పడుతుంది. దాంట్లో కవర్ సాంగ్ తీసుకుందా. కవర్ సాంగ్ కూడా తప్పకుండా చూసి ఒక లైక్ పెట్టి మన ఛానల్ షేర్ చేయండి. మీరు వేరే వాళ్ళకి షేర్ చేసి తప్పకుండా చూడండి. ఎందుకంటే దాంట్లో అయితే కవర్ సాంగ్ తీసా ఫ్రెండ్స్. మంచి సాంగ్ తీస్తే మంచి అయితే ఈ లోపల తీయలేదు. తీస్తాను, మొదలు పెడతా. చేస్తూనే ఉంటాం కాబట్టి మంచి సాంగ్ చూస్తుందండి. దూరకల్లు ఎస్ఎఫ్ అని కొట్టండి. మంచి వీడియోస్ వస్తాయి. దాంట్లో అయితే కవర్ సాంగ్. ఇదైతే మామూలుగా నా వాయిస్తో అయితే కూరగాయలు మనం చేసే ప్రతి ఒక్క పని చేసి ఉన్నారు కాబట్టి నేను మన వీడియోస్ తప్పకుండా చూడండి. అంజీ వాయిస్ అని కొట్టండి. మన వీడియోస్ మొత్తం. ఓకే ఫ్రెండ్స్.